పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ ఈ నెల జూన్ 20న రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసింది. ఫస్ట్ రోజే బ్లాక్ బస్టర్ హిట్ దాకా అందుకొని విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, విఎఫ్ఎక్స్, డైరెక్షన్కి ఫిదా అయిన ఆడియన్స్ నాగాశ్విన్ గారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్ స్టార్ డమ్ హీరోలు నటించిన అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్ ఇలా అన్ని అంశాల్లో మన కల్కి మూవీ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు వచ్చే సీన్స్ హైలైట్గా నిలిచాయి. పురాణాలకు, కలిగుంతానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి నాగాశ్విన్ గారు నిర్మించిన అద్భుతమైన ప్రపంచం మన కల్కి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆడియన్స్ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు మన నాగాశ్విన్ గారు. కల్కి ఈజ్ మైండ్ బ్లోయింగ్ మూవీ అంటూ అందరూ నాగాశ్విన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్తో నిర్మించబడింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు పైగా రావచ్చిన అంచనాల మధ్య విడుదలైన కల్కి 3వ అతిపెద్ద ఓపెనింగ్ నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఇండస్ట్రీ ట్రాకర్స్ నకిల్ ప్రకారం నాగాశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా భారతదేశంలో 95 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. గ్రాస్ కలెక్షన్ ప్రకారం దాదాపు 118 కోట్లు అని తెలుస్తుంది. అలాగే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు కలెక్షన్ రాగా అత్యధికంగా వసూలు రాబట్టిన 3వ చిత్రంగా మన కల్కి మూవీ నిలిచింది. ఇప్పటి వరకు భారతదేశంలో KGF 2 158 కోట్లు, సలార్ 158 కోట్లు, లియో 142 కోట్లు, సాహో మూవీ 130 కోట్లు, జవాన్ 129 కోట్లు రాబట్టగా ఇప్పుడు కల్కి సినిమా గ్లోబల్ ఓపెనింగ్స్ని రికార్డ్స్ని బద్దలు కొట్టేసింది. మన రాజమౌళి గారు నిర్మించిన దర్శక నిర్మాత RRR మూవీ ఫస్ట్ రోజు 223 కోట్లు అత్యధిక కలెక్షన్తో ఫస్ట్ స్థానంలో, ఆ తర్వాత బాహుబలి 2 రెండో స్థానంలో 217 కోట్లు పైగా వసూలు చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ 180 కోట్లతో 3వ స్థానంలో నిలిచింది.